మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెజవాడ వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. విజయవాడకు చెందిన వైసీపీ నేత బొప్పన భవకుమార్ నేడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. టీడీపీలో చేరేందుకు భవకుమార్ వారం క్రితం టీడీపీ నేత కేసినేని చిన్నితో జరిపిన చర్చలు ఫలించాయి. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ అధిష్టానం దేవినేని అవినాష్ను పంపించి బొప్పన భవకుమార్ను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇటీవల టీడీపీ నేత వంగవీటి రాధా, గద్దె రామ్మోహన్లు బొప్పన భవకుమార్ని కలిసి చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ నేత కేసినేని చిన్నితో కలిసి బొప్పన భవకుమార్ టీడీపీ నేత నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెజవాడలో వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. విజయవాడకు చెందిన వైసీపీ నేత బొప్పన భవకుమార్ నేడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. టీడీపీలో చేరేందుకు భవకుమార్ వారం క్రితం టీడీపీ నేత కేసినేని చిన్నితో జరిపిన చర్చలు ఫలించాయి. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ అధిష్టానం దేవినేని అవినాష్ను పంపించి బొప్పన భవకుమార్ను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇటీవల టీడీపీ నేత వంగవీటి రాధా, గద్దె రామ్మోహన్లు బొప్పన భవకుమార్ని కలిసి చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ నేత కేసినేని చిన్నితో కలిసి బొప్పన టీడీపీ నేత నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక బొప్పన భవకుమార్ టీడీపీలో చేరికపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. కృష్ణ, చెప్పండి. బొప్పన టీడీపీలో చేరుతున్నారని ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ముహూర్తం అని తెలుస్తోంది. వివరాలు ఏంటి? సంతోష్ని ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ఏదైతే 2024 ఎన్నికల్లో వైనాడు 175 టార్గెట్ గా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా అభ్యర్థుల మార్పు చేస్తూ ఏదైతే తీసుకున్నారో సంచలన నిర్ణయాలు వీటన్నిటి వల్ల కూడా వైఎస్ఆర్సీపీలో ఒక గందరగోళం అయితే ఏపీ రాజకీయాలు నెలకొందని చెప్పాలి. ప్రధానంగా తీసుకున్నట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ నియోజకవర్గాల మార్పులో అయితే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ అంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లయితే మనకు ప్రధానంగా ఉంటుంది. ఇప్పటికే వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ పుచ్చుకోగా మరికొంతమంది ఇటు జనసేన తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లయితే మనం ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తూర్పు నియోజకవర్గం 2019 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఏదైతే బొప్పన భవకుమార్ ఉన్నారో ఈ భవకుమార్ అయితే ఏదైతే ఆ నియోజకవర్గంలో అంటే విజయవాడ తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్కి ఉన్నటువంటి జాబితాలో చూపించడంతో అవినాష్కి ఆ స్థానం తనకు దక్కదు సీట్లనిగా భావించినటువంటి బొప్పన భవకుమార్ అయితే టీడీపీలో చేరడానికైతే ఈ రోజు రంగం సిద్ధం చేసుకున్నారు. మధ్యాహ్నం 3 లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్లయితే మనకు విశ్వసనీయ సమాచారం. ఇదే బొప్పన భవకుమార్ తూర్పు నియోజకవర్గంలో ఎవరైతే ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నారో మరియు ఈ కేసీ చిన్నితో పలు దఫాలుగా మీటింగ్ ఏర్పాటు చేయడం వల్ల ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ రాయబారం పంపించినా కూడా ఫలించని ఇవన్నీ కూడా ఈ రాయబారాలు ఇదన్నిటిని కాదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికే ఏదైతే బొప్పన భవకుమార్ సిద్ధమైనట్లు మనకు తెలుస్తుంది. ఇదే కాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరుస పెట్టి ఇటు సభ్యుడిగా ఉన్నటువంటి వల్లభనేని బాలశౌరి కూడా మరి 2 రోజులు ఇవాళ కానీ రేపు కానీ ఆ జనసేన పార్టీలో చేరుతున్నట్లు మచిలీపట్నం మైలవరం ఎమ్మెల్యే ఏదైతే తనకి ఏదైతే బిల్లులు పెండింగ్ ఉండటం వల్ల బిల్లులన్నీ కూడా తను పట్టించాలంటే తను కూడా
ఉదయభాను కూడా జనసేన పార్టీలో చేరుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి కొద్ది రోజులు అంటే ఈ రోజు విష్ణు గారు తన పేరుగానే లేకపోతే మాత్రం తను కూడా జనసేన పార్టీలో చేరిపోతుంది. ఓకే రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.